చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు మీ కృపలో నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు. పాటలు ఉందో తండ్రి మిమ్మల్ని స్తుతించి ఉన్నాము దేవా. ఇదిగో వాక్య పఠనంలో తండ్రి తోడేండి నడిపించారు. కొన్ని మాటలు మీ గ్రంథంలో నుండి ధ్యానించడానికి తండ్రి నేర్చుకునడానికి సిద్ధపడుతుండగా మీ కృపను అనుగ్రహించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా దయచేసి మాకు మేలుకరమైన దీవెనకరమైన మాటలు తండ్రి, మా జీవితాలని మార్చగలిగిన శక్తిగల వాక్కులను తండ్రి మా నోట ఉంచండి. మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన సంగతులు మేము గ్రహించుకుంటూ విశ్వాసంలో స్థిరపడుతూ అనేకులకు స్వార్థను ప్రకటిస్తూ మేము జీవించలాగా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ పొందమని చేరువచ్చిన ప్రియమైన పిల్లలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. రావాల్సిన వారు ఉన్నారు, వారు కూడా త్వరితగతిన రావడానికి సహాయాన్ని చేయమని. ఇదిగో 2024వ సంవత్సరాన్ని తండ్రి పూర్తి చేసుకుని మరొక సంవత్సరంలోనికి అడుగట్టడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపంతటిని బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు, వేవేల స్తుతులు, స్తోత్రాలు. ఒకరోజు మా జీవితంలో గడవాలి అంటే అది కేవలము మీ ఉచితమైన కృప అని మేమందరము గ్రహించుకునేలాగా తండ్రి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మాకు ఇచ్చిన నూతనమైన ఈ సంవత్సరమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. కానీ ఆ నూతన సంవత్సరాన్ని బట్టి కాదు మేము సంతోషించవలసింది, కేవలము నూతన సృష్టిగా మా హృదయాలను మీరు మార్చినందుకు ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మనం అందరికీ అనుగ్రహించమని. ఇంకా మారు మనసు పొందవలసిన వారు ఇంకా అనేకులుగా ఉన్నారు దేవా. వారిని వాక్యము ద్వారా మీరే ఆకర్షించి రక్షణలోకి నడిపించి మీరే మహిమ పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ సకల మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువుల పేరట ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. 2025వ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుడు మరిన్ని నూతనమైన కార్యాలు మన జీవితాల్లోనూ మన సంఘంలోనూ మన కుటుంబాల్లోనూ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చదవబడిన వాక్యంలోనికి వెళదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము నేను ఈ రోజున మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నది ఏమిటి అంటే, దేవుడు యేసుక్రీస్తునందున్న వారిని పరిశుద్ధపరిచాడు అనేది ముందు మనం నమ్మగలిగినప్పుడే ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించగలమనేది అర్థమవుతూ ఉన్నది వాక్యం ద్వారా. ఎప్పుడైతే మన స్థితిని మనం గుర్తెరగమో మళ్ళీ పూర్వపు స్థితిలోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది మనకి. కనుక మన స్థితిని మనం గుర్తెరిగితే మన జీవితం ఎలా జీవించాలి అనేది మనకి ఎవరికి వారిగా అవగాహన వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, అర్థం కానిదే జీవించలేం మనం. వాక్యం అర్థమైనప్పుడే మనం జీవించగలం. చాలామంది క్రైస్తవులుగా మారిన తర్వాత అభియోగం ఏమిటి అంటే,
మమ్మల్ని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము పరిశుద్ధపరిచింది. అయితే ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే అది నా ప్రమేయమే కానీ ఇంకా దేవుడి ప్రమేయం లేదు అని అనుకుంటూ ఉన్నది క్రైస్తవ సమాజం. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని మనం నమ్మగలిగితేనే మనం ఆ దేవునితో జీవించగలం. ఈ రోజున సమాజంలో తల్లిదండ్రులైన వారు ఏమి కోరుకుంటారు? వారికి సంతానం ఉంది, బిడ్డలు ఉన్నారు. చిన్ననాటి నుండి వారి మాటలు వింటారు, ఎదుగుతారు. కొంత వయసు వచ్చేసరికి వారికి కొంత జ్ఞానం వచ్చేసరికి లోకంలో చదువు సంధ్యలు నేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులను, గురువులను కాదని వారు లోకంలో జీవించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రుల మాటను లెక్క చేయరు. చిన్ననాటి నుండి వారు పెంచిన పెద్ద చేసిన పెద్దవారు అయ్యేసరికి వాళ్ళ ఆలోచనల ప్రకారం వారు జీవించాలనుకుంటారు. వారు నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన కలిగి ఉంటారు. కానీ పెద్దవారైన తర్వాత కూడా ఒకవేళ ఈ లోకపు తల్లిదండ్రులు ఒకవేళ చదువుకున్న వృద్ధిలోకి వచ్చిన పిల్లలతో సమానమైన జ్ఞానం తల్లిదండ్రులకు లేకపోవచ్చు, కానీ ఆ తల్లిదండ్రులు కోరుకునేది మాత్రం ఆ పిల్లల యొక్క క్షేమాన్నే కోరుకుంటారు తల్లిదండ్రులు. అవునండి కాదండి? ఎవరైనా పాడైపోవాలని కోరుకుంటారా? కోరుకోరండి. అలాగనే మన పరలోకపు తండ్రి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తములో ప్రోక్షింపబడిన మన జీవితాలు ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ప్రత్యేకింపబడిన వైట్గా పరిశుద్ధమైన జీవితాలుగా జీవించడానికే పిలువబడ్డాం మనం అందరం. మరి ఎక్కడ గాడి తప్పిపోతూ ఉంది సమాజం? చాలామంది గాడి తప్పిపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి ముందు. లేదండి, ఒక నిర్ణయాన్ని నేనే తీసుకుంటాను, ఈ రోజు నుంచి నేను మారతాను అని చాలామంది నేను చూశానండి నా జీవితంలో. ఏమనేవారంటే, ఈ సంవత్సరం నుంచి నేను ఇక నాకున్న వ్యసనాల నుంచి నేను దూరంగా వెళ్ళిపోయి యేసుక్రీస్తును నమ్ముకుంటాను. నమ్ముకోలేని వారు చెప్పే సాక్ష్యం. చాలామందికి సువార్త ప్రకటించినప్పుడు వారు చెప్పే మాటలు ఏంటంటే, నాకున్న వ్యసనాలన్నిటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పరిశుద్ధంగా జీవిస్తాను నేను అని చెబుతూ ఉంటారు. ఆ సాక్ష్యం సరైంది కాదు. నీకు నువ్వుగా పరిశుద్ధుడు అయిపోతే, నీకు నువ్వుగా నీ అలవాట్లను మానుకోగలిగితే, నీకు నువ్వుగా నీ హృదయాన్ని కడుక్కోగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం దేనికి? ఇంకా ఆయన బలి అవ్వాల్సిన అవసరత ఏముంది? ఒక మనుషుడు పాపిగా కనపడినప్పుడు ఆ పాపిని ప్రక్షాళన చేసేది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం. ఆ రక్తం చేత హృదయం కడగబడినప్పుడు ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఒకవేళ తప్పిజారి పాపంలో పడితే మాటికి రక్తాన్ని వాడుకోవలసిన అవసరం లేదు. నీరు దగ్గరికి రావాలి. వాక్యం అనే నీరు యొద్దకు వచ్చి ఆ నీటి చేత మన హృదయాల్ని కొడుక్కుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా మన జీవితాలను వాక్యంలో కట్టుకోవడానికి మనం చూసుకోవాలి. ప్రియమైన వాళ్ళ, దేవుడు నాకు తోడై ఉన్నాడు, లేక పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అనేది నమ్మగలిగితేనే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. నిర్గమకాండము ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా మాటలు తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం వారి జీవితాల్లో. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. 8 నుంచి. తరువాత
అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరము ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. ఇశ్రాయేలీయులు గెలవడానికి ఏంటి మూలం? ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో మనకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే, ఇశ్రాయేలీయులు అమాలేకీయుల మీద గెలవడానికి మూలం. అమాలేకీయులు అంటే మామూలు వాళ్ళు కాదు. వారిని చూసి భయపడిపోయారట వీరు. కానీ మోషే ఒక ప్రోగ్రాం పెట్టాడు అక్కడ. మన జనాల్ని కూడగట్టు తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. చెప్పి మోషే దేవుని కర్రను చేత్తో పట్టుకుని చెయ్యి ఎత్తు పట్టుకున్నాడట. అంటే వాళ్ళకి విజయం ఎక్కడ ఉంది? వీళ్ళ బలంలో ఉందా? ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులు బలాబలం చూసుకుంటే కనుక, దేహ దారుఢ్యాన్ని బట్టి చూసుకుంటే అమాలేకీయులే గెలుస్తారు ఇశ్రాయేలీయుల మీద. కానీ ఇశ్రాయేలీయులకు తోడై ఉన్న దేవుడు ఒక నియమాన్ని చెప్పాడు మన మోషేతో. ఇదిగో దేవుని కర్రను నేను ఎత్తి పట్టుకున్నప్పుడు వారు గెలుస్తున్నారట. ఇలా పట్టుకోలేక దింపేస్తున్నప్పుడు ఏమవుతున్నారు? ఓడిపోతూ ఉన్నారు. ఈ రోజున నిన్ను నన్ను ఏదైనా ఆవరిస్తూ ఉంటే, అంటే భయం, ఏ భయమైనా కానివ్వండి, అది ఇశ్రాయేలీయులు చాలాసార్లు దేవుని మీద తిరగబడిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. దేనిలో మనం విజయం సాధించాలి అన్నా, మన భక్తి జీవితాన్ని మనం సరిగా జీవించాలి అన్నా, అనేకుల కంటే మనం రోల్ మోడల్గా కనపడాలి అన్నా, మనం ముందు నమ్మవలసింది ఏమిటి అంటే, ఇదిగో నా దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, నేను పరిశుద్ధుడను అని మనం నమ్మగలిగినప్పుడు ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఆ పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అని ఆలోచన చేసినప్పుడు మన నోటి వెంబడి అబద్ధాన్ని కూడా ఆడం. ప్రియమైన వారలారా, ఒక అబద్ధాన్ని ఆడడానికి కూడా మనం ఇష్టపడం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17 నుండి చూడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చెయ్యము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. ఏం చెప్తున్నాడంటే, నడుము కట్టుకొని నిలబడు, ముందు నువ్వు భయపడకు. నువ్వు భయపడిపోయావా, భయం పుట్టించేస్తాడు అవతలోడు. క్రైస్తవుల్లో చాలామందికి ఉన్న ఆలోచన ఏమిటి అంటే, సాతాను పేరు చెప్పగానే
ఏం ఆలోచన చేస్తాం? వాడు ఎలాగైనా మోసపరిచేవాడు, మనల్ని మోసగించేస్తాడు అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అంతకంటే బలవంతుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆత్మ మనలో తోడై ఉన్నదని మనం ఎప్పుడైతే నమ్మగలుగుతామో ఎలాంటి శక్తినైనా మనం ఎదిరించగలుగుతాం, ఎలాంటి సమస్యతోటైనా మనం పోరాడగలుగుతాం. చాలామంది ఈ రోజున లోకంలో చూసినట్లయితే ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, వారి జీవితాలను అక్కడితో ముగించేస్తూ ఉన్నారు చాలామంది. కానీ క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే చాలా విలువైనది. మన రక్షణ చాలా గొప్ప భాగ్యము ప్రియమైన వాళ్ళరా. ఇది మనం గుర్తిరిగితే, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని మనం నమ్మగలిగితే ప్రతి ఒక్క విజయాన్ని మనం పొందుకోగలుగుతాం, ప్రతి ఒక్క సమస్యతోటి మనం పోరాడగలుగుతాం. చూడండి, చదవండి. భయపడకము అని చెబుతున్నాడు. లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును, యోధా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణములను ఇనుప స్తంభములుగాను ఇత్తడి గోడలను గాను నీకుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మియాకు తోడున్నాడు దేవుడు. మనకు తోడై ఉన్నాడా? ఉండడా? మనకు కూడా తోడై ఉన్నాడండి ప్రేమ. దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం నమ్మకపోతే ఏం చేస్తామంటే, సమస్య వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారితోటో వీరితోటో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. సమస్య వచ్చినప్పుడు మనం మోకరించి దేవునితో మాట్లాడితే ప్రతి సమస్య నుండి, ప్రతి ఆపద నుండి మనల్ని విడిపించగల శక్తిమంతుడండి ప్రియమైన వాళ్ళ మన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నప్పుడు, మోషే ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురా వెనకాల వచ్చేస్తుంది ఫరో యొక్క రథములు, రౌతులు. సౌండ్ వింటేనే భయం. మోషే ఎందుకు అని వారు అడుగుతూ ఉంటారు. ఎలాంటి సమస్యలనైనా తీర్చగలిగిన వాడు ప్రియమైన వాళ్ళరా. మన ముందు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం పరిశుద్ధపరచబడ్డాం. నా జీవితం చాలా విలువైనది, దేవుడు నన్ను వాడుకోవడానికే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని మనం నమ్మగలిగితే ప్రతి ఒక్క విషయంలోనూ మనం విజయాన్ని పొందగలుగుతాం ప్రియమైన. బలహీనతలు, ఏ బలహీనత అయినా నిన్ను ఈడ్చుకుపోతుందా? ఆ బలహీనతలన్నిటిలో నుండి నిన్ను విడిపించగలడు, నన్ను విడిపించగలడు. ఎప్పుడంటే ఆయన ఆత్మ ద్వారా మనం జీవించాలి అని కోరిక కలిగినప్పుడు, ఆయన చిత్తానికి మన జీవితాల్ని అప్పగించుకున్నప్పుడు, ఒక నిర్ణయాన్ని తీసుకుని, లేదండి నేను ఒక స్టాండర్డ్గా ఒక నిర్ణయాన్ని తీసుకుంటాను, ఈ కాడి నుంచి పడిపోను నేను అని ఒకవేళ ఒక నిర్ణయాన్ని తీసుకొని జీవిస్తే కనుక కొన్ని రోజులే మనం జీవించగలమేమో. అపవాది మనల్ని పడగొట్టే అవకాశం ఉంటుంది. చూడండి, యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట తెలియచేస్తున్నాడు భక్తుడు. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉంటుంది అంటాడు ప్రియమైన వాళ్ళరా. అంత చక్కటి మాట చెబుతున్నాడు చూడండి. ఒకవేళ నేను ఒక నిర్ణయాన్ని తీసుకుని దేవునికి వేరుగా, ఇదిగో నేను ఈ పని చేయకూడదు, లేక ఇందులో విజయాన్ని పొందాలి అని పట్టుదలగా నేను ప్రయత్నం చేశాను అనుకో, ఏమంటున్నాడు? దుష్టుడు అంటున్నాడు. దుష్టుడు అంటే ఏంటి?
మనలో దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే నమ్మవో అప్పుడు మనలో ఏం చేస్తాడు? దుష్టుడు పని చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఒక నిర్ణయం తీసుకుని నేను ఇలా జీవించలేకపోతున్నాను, స్టాండర్డ్ అవ్వాలి నేను ఈ రోజుతోటి అని ఒకవేళ ఒక నిర్ణయాన్ని మనం తీసుకుంటే కనుక నీతికి వ్యతిరేకంగా మనం నీతిమంతులమయ్యామని క్రీస్తుకు లోబడి క్రీస్తు నాలో ఉన్నాడు, ఆయన ఆత్మ నన్ను నడిపిస్తుంది అంటే ఎప్పటి వరకు జీవించగలం? మనం మరణం వరకు ఆయనకి ఇష్టలుగా జీవించగలుగుతాం. లేదు, దుష్టుడు చెప్పినట్లుగా నేనేదో ఒక స్టాండర్డ్గా నేను ఒక వాగ్దానం చేసుకున్నట్లుగా నేను బలమైన ఒక నిర్ణయం చేసుకుని చేశాను అనుకోండి, ఏంటి చెబుతున్నాడు చూడండి, దుష్టులకు విజయము కొద్ది కాలముండును వస్తుంది. ఒక స్టాండర్డ్గా ఒక నిజంగా నేనేదో నోటముడి నేనేదో బూతు మాటలు మాట్లాడేవాడిని అనుకోండి, ఇదివరకు పలకూడని మాటలు ఏదో పలికేవాడిని నేను. మాట్లాడుకోకూడదని నా స్వస్థ బుద్ధితో నేను నిజంగా అణుచుకోగలిగితే కొన్ని రోజులు ఉండగలుగుతానేమో, కొన్ని సందర్భాల్లో ఉండగలుగుతానేమో. కానీ నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఎప్పుడైతే నమ్మగలుగుతానో నా నోటిని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాను. ఆ వ్యత్యాసం మనకు అర్థం కావాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ. దుష్టుడైతే కొద్ది కాలమేనట. నిర్ణయాన్ని తీసుకున్నా ఏం చేయగలరు? కొద్ది కాలమే. లోకంలో కూడా చూడండి, భక్తి చెయ్యాలని చేస్తూ ఉన్నారు, నిష్టగా 40 రోజులు చేస్తూ ఉన్నారు. ఆ 40 రోజులు కూడా చేయలేని వాళ్ళు ఉన్నారు చాలామంది. 40 రోజులు చేసే భక్తి దేనికి అనుకుంటున్నారు? వాళ్ళకున్న అలవాట్లు, సిగరెట్లు, మందు, గుట్కాలు, వీటన్నిటి నుంచి విడిపించబడాలని 40 రోజులు నిష్ట కలిగి భక్తి చేస్తూ ఉన్నారు. ఆ 40 రోజులు కూడా నిష్టలు చేయలేక కూడా మీడియాకు దొరికిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ చేత ఎందుకు నువ్వు ఎలా చేయకూడదు, ఈ యొక్క మాల్లో ఉండి మందు తాగుతున్నావు అని చెప్పి పట్టుకుని నిరాకరించిన వారు కూడా ఉన్నారు. ఒక మనిషి నిజంగా ఒక నిర్ణయాన్ని తీసుకుని నేను చేయాలి అని అనుకున్నప్పుడు ఆ బలమైందే నీ మీద యుద్ధం చేసి నిన్ను పడగొట్టేయగలదు. కానీ ఎప్పుడైతే మనం విజయం నిజంగా పొందాలి అనుకుంటామో, ఇదిగో నాకు దేవుడు తోడై ఉన్నాడు అని ఎప్పుడైతే నమ్మగలుగుతామో, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఎప్పుడైతే నమ్మగలుగుతామో, ప్రతి ఒక్క సమయంలోనే మనం భయపడతాం దేవునికి. ఒక గదిలోకి వెళ్ళామండి, తలుపేసుకున్నాం, ఏదైనా తప్పు చేయడానికి తెలియకుండా సీక్రెట్గా సిగరెట్ కాలుద్దాం అనుకున్నాను. ఎవరికి తెలియకుండా? మనుషులకి తెలియకుండా కాలుస్తున్నావు, మంచిదే. ఒక రూములోకి వెళ్ళి తలుపేసుకున్నావు, లేక బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు, సిగరెట్ కాలుతున్నాడు, దేవుడు చూస్తున్నాడా చూడట్లేదా? ఈ ఆలోచన ఉంటే కనుక చాలా జాగ్రత్త కలిగి మనం జీవిస్తాం ప్రేమైన వాళ్ళ. చాలా పవిత్రమైన జీవితం క్రైస్తవ జీవితం. లోకస్తులు ఏమనుకుంటున్నారంటే, నేను పరిశుద్ధుడినైపోయిన తర్వాత చాలా పవిత్రుడుగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి శభాష్ అనిపించుకోవాలని వారు చూస్తూ ఉన్నారు. ఒకనాడు వచ్చాడు కదా ఒక యవ్వనుడు, వచ్చి ఏమన్నాడు? ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవడానికి కాదు, లోటు ఉన్నది చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువులు చేశాడా? వినయం చూస్తే ఎలా ఉంది? సద్బోధకుడు అన్నాడు, పాదాల మీద పడ్డాడు, ఎంతో వినయ వినయతలు కలిగినట్టుగా కనపడుతున్నాడు అతను. ఆయన్ని చూసినప్పుడు మనం ఆ పక్కనే ఉన్నాం అనుకోండి, యేసుక్రీస్తు ప్రక్కనే మనం ఉన్నాం. యువకుడు వచ్చాడు, మోకాళ్ళు ఊనాడు, సద్బోధకుడు అన్నాడు. చూసినప్పుడు ఆ పిక్చర్ చూసినప్పుడు మనకేమవుతుంది? అతను చూసినప్పుడు భక్తుడే అనిపిస్తుందా? భక్తిహీనుడు అనిపిస్తుందా? భక్తుడే. అలాగ మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయంటే, పాట పాడతాం, ఏదైనా చేస్తాం, కానీ కానుకిస్తాం, ఏదైనా చేస్తాం, కానీ ఇదిగో దేవుని ఎదర్రమ్మా. ఎందుకంటే జీవితంలో మనం ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరిని సంతోషపరచాలని ఆలోచన కలిగి ఉంటాం. నన్ను దేవుడు చూస్తున్నాడు, నా కొరకు ఆయన కలువరి శిలువలో
రక్తం, ఆఖరి రక్తపు బొట్టు వరకు నా కొరకు కార్చేశాడు. ఇది మనం నమ్మినప్పుడు, అది మనం నమ్మినప్పుడు మన దీన మనస్సు అనేది మనకు వస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఆయన పరిశుద్ధాత్ముడిని నాకు అనుగ్రహించాడు అని తెలిసినప్పుడు మనం ఆయన కొరకు జీవించగలుగుతాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుడు చాలా భయంకరుడు అని చెబితే మారతారు మనుషులని అనుకుంటున్నారు. దేవుడు బెత్తం పట్టుకున్నాడు, నువ్వు మారకపోతే శిక్షిస్తాడు అంటే మారతారు అనుకుంటున్నారు. భక్తులు అలా చెప్పలేదండి ప్రియమైన వాళ్ళరా. బైబిల్లో ఉన్న భక్తులు అలా చెప్పలేదు. దేవుడు ప్రేమస్వరూపి, ఎంతో దయగలిగి ఉన్నాడు నీ మీద. చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయాడు. తప్పిపోయినప్పుడు పరిస్థితులు తారుమారైపోయినాయి. ఇంట్లో ఉంటే ఆ పరిస్థితి రాదు కదా. అంటే విశ్వాస గృహంలో మనం ఉన్నంతసేపు మనకు క్షేమమే ఉంటుంది, మన జీవితాలు బాగానే ఉంటాయి. ఎప్పుడైతే